హలో, వెల్కమ్ టు తాయిలం. సమ్మర్ అంటే పచ్చళ్ళ సీజన్ కదా. మరి అందరిలాగా ఊరగాయ, మాగాయ ఇలాంటి పచ్చళ్ళు ఎందుకు? కామన్గా బోరు కొట్టేస్తుంది కదా. అందుకనే కొత్తగా యూనిక్గా జీడిపప్పు పచ్చడి పట్టుకుందాం. చాలా అంటే చాలా యూనిక్ ఫ్లేవర్స్, అంటే టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. 7 ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఎంతో ఫ్లేవర్ఫుల్గా చేసుకోవచ్చు. ముందుగా 1 కప్పు నూనెలో 1 కప్పు జీడిపప్పు వేసి మంచిగా సన్నని సెగ మీద ఫ్రై చేసుకోవాలి. బాగా దోరగా వేగకూడదు, లైట్గా ఫ్రై అయితే చాలు, అంతే. తరువాత అలా వేయించుకున్న జీడిపప్పుని కాసేపు పూర్తిగా చల్లారబెట్టాలన్నమాట. అలా పూర్తిగా చల్లారాక 1 స్పూన్ ఆవపొడి, 1/2 టీ స్పూన్ బరగ్గా దంచుకున్న మెంతిపొడి, అలానే 1 స్పూన్ ఉప్పు మీ రుచికి సరిపడా, తర్వాత 2 స్పూన్ల కారం. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యే విధంగా, జీడిపప్పుకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఫైనల్గా 1/2 కప్పు నిమ్మరసం కూడా వేసి బాగా కలుపుకోవాలి. నిమ్మరసం వేసాక పచ్చడి కాస్త దగ్గర పడుతుంది, కంగారేం పడకండి. ఇంకా ఏవైనా టేస్ట్లో హెచ్చు తగ్గులు ఉంటే ఆ తర్వాత అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. పచ్చడి బాగా ఊరాక యమా టేస్ట్ వస్తుందండి. ఈ పచ్చడి కనీసం 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. జాగ్రత్తగా నిల్వ చేసుకుంటే సరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి మరి. ఓకేనా? బాయ్.